ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 4వ వాక్యమును చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రకటన 19వ అధ్యాయము 6 నుండి 9 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నారు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను, నిర్మలములైన సంగపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రభు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో విందును గూర్చిన సంగతిలో ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. దేవుని యొక్క గ్రంథములో అనేక వాక్య భాగాల్లో విందు అనే అంశమును మనము చదువుకుంటున్నాం. కానీ అందులో కొన్ని విందులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదట దేవుడు సర్వ మానవాళి కోసం సిద్ధపరిచిన సువార్త విందును గురించి మనం ఆలకించాం. అటు తర్వాత సహవాసపు విందును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు పెళ్లి విందును గురించి ధ్యానం చేస్తున్నాం. పెళ్లి విందు. ఈ పెళ్లి విందును గురించి కొంతమందికి కొన్ని సందేహాలు లేక కొన్ని అభిప్రాయాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ వివాహము ఎక్కడ జరుగుతుంది, వివాహపు విందు ఎక్కడ జరుగుతుంది, ఈ వివాహానికి వచ్చిన స్నేహితులు ఎవరు, ఇటువంటి విషయాల్లో కొంతమంది కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ విందును గురించి దేవుడు ఏం తెలియచేశారనేదే మనం ప్రాముఖ్యంగా గమనిస్తున్నటువంటి అంశం. మనము పరమగీతంలో చదువుకున్నప్పుడు అక్కడ సంఘము ఏమని మాట్లాడుతున్నదంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. విందుశాల మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం. అనేక రకాల విందులు ఉన్నవి, కానీ అయితే ప్రత్యేకముగా కొన్ని విందులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు విందుశాలకు తోడుకుని వెళ్ళాడు. ఆ విందుశాలలో ఆ తర్వాత ఏమి జరిగింది అనే విషయం కూడా సంఘం అక్కడ తెలియపరుస్తుంటున్నారు. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని చూస్తున్నాం. ప్రేమ ధ్వజం. లవ్ బ్యానర్ అనే సంగతి
ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో సామాన్యంగా మనం గమనిస్తున్నట్లుగా 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం మనం చూస్తున్నాం. ప్రేమించిన దేవుడు ఏం చేశారు? పరలోకమును విడిచి వచ్చాడు, భూలోకానికి వచ్చాడు, పాపుల మధ్య ఆయన సంచరించాడు. పరలోకపు సత్యాలు మానవులకు బోధించాడు. పాపి స్థానంలో శిక్షను భరించాడు. పాప పరిహారం కోసం పరిశుద్ధ రక్తము ఆ శిలువలో ఆయన చిందించాడు. చనిపోయి సమాధి చివరి తిరిగి లేచాడు. పాపిని ప్రేమతో పిలిచాడు, తన సహవాసానికి పిలిచాడు. పాపక్షమాపణ నిత్య జీవం మానవులకు దయచేశాడు. ఏ దేవుడు మానవులను ప్రేమించారో, ఏ మానవుల కోసం ఆయన తన ప్రాణమును ధారపోశారో, ఆ మానవులకు గొప్ప విందు ఆయన ఏర్పాటు చేశారని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. మనము ఈ దినము చదువుకున్న వాక్య భాగంలో అనగా ప్రత్యేకముగా ప్రకటన 19వ అధ్యాయము 6 నుండి 9 వాక్యాలు మనం చదువుకున్నాం కదా. పరలోకపు దేవునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూలోకములో క్రీస్తు యేసు రక్తం చేత కడగబడి విమోచించబడినటువంటి ప్రభు పిల్లలకు అనగా సార్వత్రిక సంఘానికి ఆత్మ సంబంధమైనటువంటి సమైక్యతను గురించి ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ఆ సమైక్యతను మానవులకు తెలియచడానికి అనగా ప్రభువుని విశ్వాసం తెలియచడానికి ఒక అలంకార సన్నివేశమును ఈ వాక్య భాగంలో దేవుడు పొందుపరిచాడు. వివాహము అనగా అది వరకు వేరుగా ఉన్నవారు సమైక్యపరచబడుట అనే సంగతిలో మనం సర్వసాధారణంగా ఎరిగి ఉంటున్నాం. భౌతిక సంబంధంగా, మానసిక సంబంధంగా, హృదయ సంబంధంగా అది వరకు వారు ఏవైతే కలిగి ఉన్నారో వాటన్నిటినీ సమముగా లేక సమిష్టిగా పంచుకుంటా అనే సంగతులు మనం చదవచ్చు. అది వరకు వేరువేరుగా ఉన్నవారు, కానీ ఇప్పుడు సమిష్టిగా పంచుకునే అనుభవాలకు వారు చేరుకున్నారు అనే సంగతి దేవుని యొక్క వాక్యం బట్టి గమనిస్తున్నాం. లోక సంబంధంగా కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంఘము సమైక్యపరచబడుట, దానినే ఆధ్యాత్మిక సమైక్యత అంటారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ సమైక్యత, సంఘము ప్రభువు కలిసి సదాకాలము పరలోకంలో సమైక్యంగా జీవిస్తారు. ఆ సమైక్యత ప్రారంభంలో విందును గురించిన సంగతులు మనం చూస్తున్నాం. పరలోకపు విందు, ఆ సంగతి మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ విందు ఎవరి కోసం సిద్ధపరచబడిందంటే వధూవరుల కోసము సిద్ధపరిచిన విందు కాదు. మరి ఎవరి కోసం అంటే పిలువబడిన వారికి అని మాట చూస్తున్నాం. ఇక్కడ చెప్పాడు కదా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని చెప్పాడు. ఈ పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు? ఈ విషయం మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకోవాలి. అక్కడ మనం గమనించినప్పుడు
పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది అని బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ తెలియజేసిన మాటలు మనం చదువుకుంటున్నాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఇక్కడ పెండ్లి కుమారుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు, పెండ్లి కుమార్తె ప్రత్యేకంగా కనిపిస్తున్నది. ఈ పెళ్ళికి పిలువబడిన స్నేహితులు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. బాప్తిసమిచ్చు యోహాను తనని గురించి ఏమని చెప్పుకున్నాడంటే, నేను స్నేహితుని మాత్రమే, నేను పెళ్లి కుమార్తెలో పాలిభాగస్తుని కాదు అని ఆయన ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. బాప్తిసమిచ్చు యోహాను పాత నిబంధనకు వచ్చిన భక్తుడు, అనగా సంఘానికి వేరుగా వాడు. బాప్తిసమిచ్చు యోహాను కాలంలో సంఘము ప్రారంభం కాలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మాత్రమే సంఘము ప్రారంభించబడింది. దానికి ముందుగా ఉన్న వారు లేక ఆ సంభవానికి ముందుగా జరిగినటువంటి సంభవాలు, వాటికి సంబంధించిన వ్యక్తులు వారు పాత నిబంధన భక్తులుగా మనం చూస్తాం. పాత నిబంధన భక్తులు అనగా ఆదాము, హేబేలు మొదలుకొని బాప్తిసమిచ్చు యోహాను వరకు, లేక సంఘము ప్రారంభించబడే దినం వరకు ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు స్నేహితులుగా పేర్కొనబడినారు. యేసుక్రీస్తు విశ్వాసించిన విశ్వాసులు కూడా స్నేహితులే, కానీ అది వేరే అంశం, దాని భావం వేరు. ఆ సమైక్యతను గురించి లేకపోతే సహవాసాన్ని గురించి స్నేహితులని మాట ఉపయోగించబడింది. కానీ సంఘము అనే అంశానికి వచ్చినప్పుడు పాత నిబంధన భక్తులు వేరు, సంఘము వేరు అని దీని వాక్యం చెబుతుంది. ప్రభువే యేసుక్రీస్తుకు సంఘానికి ఆ ఆత్మ సంబంధమైనటువంటి సమైక్యతను పోలినటువంటి ఆ వివాహ వేడుకకు ఎవరు ఆహ్వానించబడినారు అనే సంగతిని చూసినప్పుడు పాత నిబంధన భక్తులు ఆహ్వానించబడినారు అని వాక్యంలో చూస్తున్నాం. అనగా వివాహ అనంతరము జరిగే ఆ విందు ఎవరి కోసం? అది పాత నిబంధన భక్తులకు అనే సత్యం మనకు స్పష్టంగా తిరిగి అర్థమవుతుంది. అయితే మనం పరమగీతంలో ఏం చదువుకున్నామంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాను అని చూస్తున్నాం. స్నేహితులకు ఏర్పరిచిన విందు వేరు, సంఘమునకు ఏర్పరిచినటువంటి విందు వేరు. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. సంఘము కొరకు ఏర్పరిచిన విందు అది ఎక్కడ ఏర్పరిచింది? వివాహము ఆకాశమండలంలో జరగదు, అది పరలోకంలో జరుగుతుంది. మనం ముందుగా అనగా ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని విషయాలు. ఈ వివాహ విషయంలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి, పాటలు కూడా పాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ఒక చక్కని పోలిక మనకు ఉన్నది కదా, ఇస్సాకు రిబకాల వివాహం. వారు ఎక్కడ కలుసుకున్నారంటే పొలంలో కలుసుకున్నారు, కానీ అక్కడ వివాహం జరిగినట్లుగా మనకు లేదు. ఆ పొలంలో కలుసుకున్న తర్వాత ఇస్సాకు రిబకాను తన ఇంటికి తీసుకువెళ్ళారు. శారా ఆ గుడారంలోనికి తీసుకువెళ్ళాను అనే సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అక్కడ విందును గురించిన ప్రస్తావన లేకపోయినా పొలంలో విందు జరగలేదు అనేది మాత్రం వాస్తవం. అంతేకాదు, సహజంగా మేము ఆలోచన చేస్తే ఒక వివాహం జరిగినప్పుడు విందు ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
అనేది మనకు సర్వసాధారణంగా తెలిసిన విషయం. ఎక్కడైతే వివాహము జరుగుతుందో అక్కడనే వివాహపు విందు ఏర్పాటు చేస్తారు. అది సర్వసామాన్యంగా మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి వివాహము ఆకాశమండలంలో జరగదు. వివాహం పరలోకములో జరుగుతుంది. దూతల సమక్షంలో, పాత నిబంధన భక్తుల సమక్షంలో, తండ్రి అయిన దేవుని ఆధ్వర్యంలో, ఆత్మ నడిపింపులో, ఆ ఆత్మ సంబంధటువంటి ఆ సమైక్యత ఆ కార్యక్రమం జరుగుతుందనే సంగతి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ సమయంలో పాత నిబంధన భక్తులకు విందు ఏర్పాటు చేయబడుతున్నది. అంతేకాకుండా సంఘానికి ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రత్యేకముగా విందు ఏర్పాటు చేయబడుతున్నారు. ఆ పరలోకపు తండ్రి తన కుమారుని వివాహానికి చేసిన విందు ఏర్పాట్లు అందులో చూస్తున్నాం. ఆ విందు పరలోకంలో జరుగుతుందని దేవుని వాక్యంలో మేము గమనిస్తున్నాం. 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు, మహాశ్రమలు సంభవిస్తుండగా అదే 7 సంవత్సరములు సంఘం పరలోకంలో ప్రభుతో సమైక్యపరచబడి ఆ విందులో పాలు పొందుతుంది అని దేవుని వాక్యం బట్టి మనం గమనించవచ్చు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి మనం 18 వరకు గమనిస్తే, ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును అని చెప్పారు. ఆ సమయంలో ప్రభువునందు నిద్రించిన వారు ముందుగా లేస్తారు. ఆ సజీవులుగా ఉన్నవారు మార్పు చెంది ఆ మేఘముల మీద ఆకాశమండలానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మేము పరలోకాలు వెళ్ళిపోతాం, ప్రభుతో సదాకాలం ఉంటారని టోటల్గా జరిగే సన్నివేశాలు లేకపోతే సంగతులు అక్కడ జ్ఞాపం చేశారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు విందు, అది బహుమతుల ప్రధానముగా కూడా మనం చూడవచ్చు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అలాగే లూకా సువార్త 19లో చెప్పాడు. ఈ లోకంలో ప్రభు కోసము నమ్మకంగా జీవించిన వారికి పరలోకములో బహుమానాల ప్రధానం. పౌలు కూడా తెలియజేశారు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పారు. ఆ పేతురు కూడా మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబాడని మహిమా కిరీటం ఇస్తారు అని చెప్పారు. కాబట్టి ఆ 7 సంవత్సరాల కాలంలో బహుమాన ప్రధానాలు, విందు ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతాయని చెప్పి దేవుని వాక్యం బట్టి మనం గ్రహిస్తుంటున్నాం. పాత నిబంధన భక్తులు స్నేహితులుగా ఉంటారు. ఆ ప్రభువుతో సంఘ వధువు సమైక్యపరచబడుతుంది. వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి వారు జీవించిన విధానం బట్టి, జరిగించిన సేవా కార్యాలను బట్టి బహుమానాలు ప్రధానం చేయబడతాయి అని మనం చూస్తాం. కాబట్టి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పరలోకానికి వెళ్ళి ప్రభుత్వం సమైక్యపరచబడే ఆ సందర్భంలో ప్రభు దయచేసే ఆ బహుమానాల కోసం ఈ లోకంలోని ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు మన ఎడల ప్రత్యక్షపరిచిన ప్రేమను గురించి రాబోయే ధ్యానాల్లో మనం ధ్యానం చేద్దాం. ప్రభు తన వాక్యమును మనందరికీ క్షమార్థమై దీవించుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.